Aditya Degree Colleges, leading companies లో 10,000 plus placements with 13.5 lakhs highest package. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. దంపతుల వ్యవహారంపై పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ జరుగుతోంది. పంచాయతీలో ఇరు వర్గాల మధ్య కూడా ఘర్షణ చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. వివాదం ముదరడంతో కత్తులతో దాడి చేసుకున్నారు ఒకరిపై ఒకరు. దాడుల్లో ఇద్దరు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. పలువురికి గాయాలైనట్లుగా కూడా సమాచారం అయితే అందుతుంది. సుపారీ ముఠాను తీసుకొచ్చి అమ్మాయి వర్గం దాడి చేశారంటూ కూడా అటు అబ్బాయి వర్గం ఆరోపణలు చేస్తోంది. దాడి అనంతరం నిందితులందరూ కూడా పరారైనట్లుగా తెలుస్తోంది. మృతులు మల్లేష్, గణేష్లుగా పోలీసులు గుర్తించడం జరిగింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల పరిధిలో దారుణం చోటు చేసుకుంది. దంపతుల వ్యవహారంపై పెద్ద మనుషుల పంచాయతీలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగిన వివాదం ఇద్దరి హత్యకు దారితీసింది. పంచాయతీలో చిన్న గొడవ కాస్త చిలికి దుమారంగా మారడంతో ఇరు వర్గాలు పరస్పరం కత్తులతో దాడులకు దిగాయి. ఘర్షణలో కత్తిపోట్లకు గురైన మల్లేష్, గణేష్ మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. అమ్మాయి వర్గం సుపారీ ముఠాను తీసుకొచ్చిందని యువకుడి వర్గం ఆరోపిస్తోంది. దాడి అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారైనట్లుగా సమాచారం అందుతోంది. దంపతుల వివాదం పరిష్కారానికి గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీని ఏర్పాటు చేశారు. దీనికోసం పెద్దపల్లి జిల్లా మండలం రాఘవపూర్ గ్రామానికి చెందిన అమ్మాయి తరపు వారు, ఓదెల మండలానికి చెందిన అబ్బాయి తరపు వారు పంచాయతీ కోసం సుగ్లాంపల్లిలో సమావేశం అవ్వడం జరిగింది. అయితే పంచాయతీలో ఇరు వర్గాల మధ్య కూడా ఘర్షణ చెలరేగడం జరిగింది. చర్చల మధ్య మాటల దాడి తీవ్రతకు చేరగా ఒక్కసారిగా ఇటు అమ్మాయి బంధువులు కత్తులతో అబ్బాయి పక్షాలపై విరుచుకుపడడం జరిగింది. దీంతో ఇరు వర్గాలు కత్తులతో దాడి చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ దాడిలో మల్లేష్ అలాగే గణేష్ తో పాటు మరో ముగ్గురు కత్తిపోట్లకు గురైనట్లుగా సమాచారం. తీవ్ర రక్తస్రావంతో స్పాట్లోనే ఇటు మల్లేష్, గణేష్ అనే ఇద్దరు వ్యక్తులు చనిపోవడం జరిగింది. అమ్మాయి వర్గం సుపారీ గ్యాంగ్ తో దాడి చేయించినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఇటువైపు వాళ్లు. ఇక గాయపడిన వారిని సుల్తానాబాద్ నుంచి కరీంనగర్ ఆసుపత్రికి అయితే తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తునైతే ప్రారంభించామని చెప్తున్నారు. ఈ సంఘటనలతో సుంగ్లాంపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. తీసుకొచ్చి రవిడీలో పెట్టి మంత్రిగాడు, జంపిగాడు, ఇంకో లచ్చిగాడు, పోతే ఆడు హనుమంతుగాడు, ఇంకో ఆడు రావాడు, వాడు సారు వాళ్ళు రవిడీలో పట్టుకొచ్చి మమ్మల్ని పంపించారు. పంచాయతీకి రమ్మన్నారు, పంపించారు. నాలుగైన పొద్దు కాంచెలు పిల్లనిచ్చి మా ఊరిని ఉసురు పోసుకుని నా కొడుకుని నా కొడుకుని కొట్టింది. మళ్ళా కొట్టింది. ఇంకా పెద్ద పంచాయతీ చేసుకుందాం దాని వచ్చి రవిడీలో పట్టుకొచ్చి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుగ్లాంపల్లిలో ఇద్దరు యువకులు దారుణ హత్యకు గురయ్యారు. దంపతుల వ్యవహారంపై పెద్ద మనుషుల పంచాయతీలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. వివాదం ముదిరి ఇరు వర్గాలు పరస్పరం కత్తులతో దాడులకి దిగాయి. సుగ్లాంపల్లిలో ఇద్దరు యువకులు దారుణ హత్యకు గురయ్యారు. దంపతుల వ్యవహారంపై పెద్ద మనుషుల పంచాయతీలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. వివాదం ముదిరి ఇరు వర్గాలు పరస్పరం కత్తులతో దాడులకు దిగడం జరిగింది. ఘర్షణలో కత్తిపోట్లకు గురైన మల్లేష్, గణేష్ మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. అమ్మాయి వర్గం సుపారీ ముఠాను తీసుకొచ్చిందని యువకుడి వర్గం ఓ పక్కన నుంచి ఆరోపిస్తోంది. దాడి అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారైనట్లుగా కూడా తెలుస్తోంది. దంపతుల వివాద పరిష్కారానికి గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీనైతే ఏర్పాటు చేయడం జరిగింది ఇరు వర్గాలు. దీనికోసం పెద్దపల్లి జిల్లా మండలం రాఘవపూర్ గ్రామానికి చెందిన అమ్మాయి తరపు వారు, ఓదెల మండలానికి చెందిన అబ్బాయి తరపు వారు పంచాయతీ కోసం సుగ్లాంపల్లిలో సమావేశం అవడం జరిగింది. పంచాయతీలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఒక్కసారిగా చెలరేగింది. చర్చల మధ్య మాటల దాడి తీవ్రతకు చేరగా ఒక్కసారిగా అమ్మాయి తరపు బంధువులు కత్తులతో అబ్బాయి పక్షాలపై విరుచుకుపడడం జరిగింది. దీంతో ఇరు వర్గాలు కత్తులతో దాడి చేసుకున్న ఈ దాడిలో మల్లేష్, గణేష్ తో పాటు మరో ముగ్గురు కత్తిపోట్లకు గురవడం జరిగింది. తీవ్ర రక్తస్రావంతో స్పాట్లోనే మల్లేష్, గణేష్ అనే యువకులు చనిపోయారు. అమ్మాయి వర్గం సుపారీ గ్యాంగ్ తో దాడి చేయించినట్లుగా అబ్బాయి తరపు వారు అనుమానాన్నైతే వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటనలో మోటం మధునయ్యకు తీవ్ర గాయాలు కాగా పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా కూడా సమాచారం అయితే అందుతుంది. అలాగే మోటం సారయ్య తలకు గాయాలవడం సహా మరికొందరు గాయపడినట్లుగా చెప్తున్నారు. గాయపడిన వారిని అత్యవసరంగా సుల్తానాబాద్ నుంచి కరీంనగర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు కూడా ఇప్పటివరకు ఉన్న సమాచారాన్ని బట్టి మనకు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి పోలీసులైతే కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. ఈ సంఘటనతో సుగ్లాంపల్లిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఏ గొడవలో మాకు లొల్లుడైనా అయిపోయినా సిఐ దగ్గర ఎస్ఐ దగ్గర జన దగ్గర అందరి దగ్గర పంచాయతీలు అయినాయి. చేసినాక కుల పంచాయతీ కొత్తనాన్ని పిలిపించుకొని శుక్లంపల్లి పంచాయతీ పెట్టారు. పంచాయతీ పెట్టి వాళ్ళు తెచ్చేసుకొని శిక్కులో 50 మందిని తెచ్చుకున్నారు. తెచ్చుకొని శిక్కులో కత్తులు పట్టి పొడిచారు. చంపయ్య హనుమంత్. ఇప్పుడు చంపిన వాళ్ళ పేర్లు ఏంటి? చంపిన వాళ్ళు ప్రస్తుతం చంపయ్య, ప్రస్తుతం హనుమంత్, ముస్లిం తుర్గాయన మన అల్తాఫ్ తమ్ముడు. వీరికి మీకు ఏమన్నా గతంలో ఏమన్నా గొడవలు ఉన్నాయి? మాకు ఫస్ట్ నుంచి ఏం గొడవలు, మా భార్య భర్తలలో దేవుని చేసుకుంటాం పిలిపించి మమ్మల్ని పొల్లు కొడితే మళ్ళీ మేము పోయి కూడా వాళ్ళని ఒక దెబ్బ కొట్టినాం. కొట్టిన దానికి కేసులు అయినాయి, లెక్క అయినా కేసులు అయినాయి. ఆల్రెడీ కేసులు అయినా భార్య రావడం లేదని చెప్పేసి కుల పంచాయతీకి వచ్చినాం. కుల పంచాయతీ పెట్టేసి నా భార్యను పంపిస్తానని చెప్పారు. కుల పంచాయతీ పెట్టి మమ్మల్ని కూర్చోండి.